హలో టు ఆల్. మంచి నాటు టమాటాలు ఇప్పుడు విరివిగా దొరుకుతున్నాయి. వాటితో మా పెరటి కొత్తిమీర కాంబినేషన్గా మంచి టేస్టీ చట్నీ ఈజీగా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చింతపండు, సాల్ట్. అంతే, సింపుల్గా చేసుకోవచ్చు. ఆయిల్లో పచ్చిశనగపప్పు వేసి ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేస్తూ దోరగా వేపుకోవాలి. అవి వేపుకునే లోపు ఒక చిన్న మాట చెప్పుకుందామా? మానవుడు సంపూర్ణ ఆహారం 5 గుణాలు కలిగింది తీసుకోవాలి. సాత్విక గుణం, తక్కువ సమయంలో తక్కువ శక్తితో తేలిగ్గా అరిగే గుణం, తక్కువ ఆహారమే ఎక్కువ శక్తినిచ్చే గుణం, అధిక ప్రాణశక్తిని కలిగిన గుణం, సకల పోషక పదార్థాలను కలిగిన గుణం. ఈ 5 గుణములు కలిగిన సాత్విక ఆహారం మానవుడు తీసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటిగా వేసేసాం ఐటమ్స్. జీలకర్ర కొంచెం కడిగి వేసాను. అది వేసిన తర్వాత కొత్తిమీర, టమాటా, సాల్ట్, పసుపు వేసి మగ్గనివ్వాలి. అవి మగ్గుతుండగా మరొక చిన్న మాట చెప్పుకుందామా? మానవుడు సంపూర్ణుడిగా నిండు నూరేళ్ళు జీవించాలంటే సంపూర్ణ ఆహారం తినాలి. ఆ ఆహారం జీవించినంతకాలం మానసిక శక్తులను, సాత్విక గుణాలను పెంచేదిగా ఉండాలి. మన నోటికి, జీర్ణకోశానికి అనుకూలంగా ఉండి వాటికి సహకరించేదిగా ఉండాలి. శరీరానికి, మనసుకు ఏ విధమైన అనారోగ్యం కలిగించనిదై ఉండాలి. శరీరానికి ప్రతిరోజు కావలసిన అన్ని పోషక పదార్థాలను అందించేదిగా ఉండాలి. మనం తినబోయే ఆహారానికి ఇన్ని రకాల గొప్ప గుణాలు ఉండాలి. మనం ఏది కనబడితే ఆ ఆహారాన్ని తింటే మన అవసరాలు సరిగా తీరవు. మానవుడు అన్ని జీవుల కంటే గొప్పవాడు. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్న ఆహారాలలో ఏది గొప్ప ఆహారమో, ఏది తన అవసరాలను సరిగా తీర్చగలదో తెలుసుకొని దానినే తిని మిగతా వాటిని వదిలివేయాలి. ఆ గొప్ప ఆహారం ఈ ప్రకృతిలో ఏదో తెలుసుకోవాలంటే మనం తినబోయే ఆహారానికి ఇందాక చెప్పిన 5 గుణాలు ఉండాలి. టమాటాలు మాత్రం మంచి టేస్టీ అయిన టమాటాలు ఇప్పుడు దొరుకుతున్నాయి, నాటు టమాటాలు. అవి మగ్గిన తర్వాత చక్కగా రోట్లో అయితే రోట్లో, మిక్సీలో అయితే మిక్సీలో, ఎవరి అవకాశం ఇంట్రెస్ట్ని బట్టి పేస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ గుమగుమలాడే